హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఒక్క 10 నిమిషాల్లో చేసుకునే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. సో హెల్దీ కూడా. ఈ దోశల్లోకి టమాటో చట్నీని చేయడం చూపిస్తున్నాను. ఈ టమాటో చట్నీ ఈ విధంగా చేయండి. స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గిన్నెలోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఏ అటుకులైనా పర్వాలేదు. వాటర్ వేసి 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇందులో డస్ట్ ఉంటుంది. 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. సుజీ రవ్వండి, బొంబాయి రవ్వ. టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోండి. 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకోండి. మనకి పిండి బాగా యాక్టివేట్ అవుతుంది. అలాగే దోసల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకొక 1/2 కప్పు నీళ్ళను వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి రవ్వను ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. అంతలో టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, చిన్న ఇంచు అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి వేయించండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 7 ఎండుమిర్చిని వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా మిర్చిని వేసుకోండి. అలాగే ఒక 5 వెల్లుల్లి రేకల్ని కొద్దిగా చిదిమి వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి. ఒకసారి వేయించి ఇలా వేగిన తర్వాత కట్ చేసిన 5 టమాటోస్ని వేసి కలిపి చిన్న చింతకాడను కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటో ముక్కలు కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పును వేసి దగ్గరగా మగ్గనివ్వాలి. టమాటో ముక్కలు ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ను ఆపి చిన్న బెల్లం ముక్కను వేసి చల్లారిన తర్వాత పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి దోశల్లోకి స్పైసీగా చాలా బాగుంటుంది. సో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చిని వేసి వేయించి పోపును చట్నీలో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడిని పక్కన ఉంచి అంతలోకి రవ్వ కూడా నానిపోయింది. ఈ రవ్వను 2 బ్యాచెస్ కింద మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని గిన్నెలోకి వేసి మిగిలిన రవ్వని కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పిండిని కూడా గిన్నెలోకి వేసి చూస్తున్నారు కదా, పిండి గ్రైండ్ చేసి వేస్తున్నప్పుడే బబుల్స్ కింద వస్తున్నాయి. కొద్దిగా పుల్లటి పెరుగు వేసుకున్నామంటే పిండి ఇలా చాలా బాగా వస్తుందండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పిండిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. అదేనండి వంట సోడా. పైన 1 చెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. పిండి బాగా యాక్టివేట్ అవుతుంది. పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ పై ప్యానం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి. బాగా హీట్ అయిన ప్యానం మీద 1 చుక్క ఆయిల్ని వేసి టిష్యూతో తుడిచి 1 గరిటె పిండిని వేసి జస్ట్ కొద్దిగా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, దోశ వేస్తున్నప్పుడే ఎయిర్ గ్యాప్స్తో దోశ చాలా బాగా వస్తుంది కదా. పైన జస్ట్ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. దోశ పైన ఇలా పిండి సగం వరకు ఆరిన తర్వాత మూత పెట్టి వేగనివ్వాలి. 2 సెకండ్స్ వేగిన తర్వాత తీసేయాలి. ఇలా వేగిన దోశను తిప్పనవసరం లేదు. దోశ ఆల్రెడీ వేగిపోతుంది. చూస్తున్నారు కదా, దోశ ఎయిర్ గ్యాప్స్తో సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఈ దోశను తీసేసి ప్యానాన్ని మళ్ళీ టిష్యూ పేపర్తో తుడిచి 1 గరిటె పిండిని వేసి ఆయిల్ వేయకుండా కూడా దోశను వేయించుకోవచ్చు. ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు. అలాగే
ఆయిల్ వేయకుండా కూడా దోశలను వేయించుకోవచ్చు. ఇలానే మిగిలిన దోశలన్నింటినీ కూడా వేసుకోవాలి. ఇంతేనండి, 1 కప్పు ఉప్మా రవ్వతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ దోశల్లోకి ఈ టమాటో చట్నీతో ఇంకా బాగుంటాయి. సో తప్పకుండా ఈ దోశ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.